హలో ఫ్రెండ్స్, బాగున్నారంతా? ఓకే. లడ్డు మీద, తిరుపతి ప్రసాదం లడ్డు మీద సిట్ సమర్పించిన, సిబిఐకి సమర్పించిన ఛార్జ్ షీట్ మీద వాళ్ళు యాక్చువల్గా ఏం చెప్పారు? ఎటువంటి జంతు పదార్థం కొవ్వు అయితే లేదు. అది చేప కొవ్వు కానీ, లార్డ్ పంది కొవ్వు కానీ, ఇంకా ఇతరత్ర యానిమల్ ఫ్యాట్ ఇది మెయిన్ ఎలిగేషన్ వాళ్ళు చేసింది. సీఎం గారు కానీ డిసిఎం గారు కానీ చేసిన మెయిన్ ఎలిగేషన్ ఇది. ఓకే, ఇప్పుడు దాన్ని ఏం చేయాలా? ఒక తప్పుని కప్పిపుచ్చుకోవటానికి ఇంకొక తప్పు చేసినట్టు తప్పు మీద తప్పు రిపీట్ చేస్తూనే ఉన్నారు. అవి ఎలా? ఈరోజు మన ఫ్లెక్సీ వెల్స్ని ఎక్కడ దాదాపు అన్ని ఊర్లలో పెట్టారు ఆర్గనైజ్డ్గా. ఎలా అంటే ఇది ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ చేస్తారు చూసారా? ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటాం చూసారా? అలా ఉంది. ఈ క్రిమినల్స్ చేసే పనుల్లాగా ఉన్నాయి ఇవన్నీ. అవి కూడా ఏమని అది ఒప్పుకోవట్లేదు. ఇప్పటికీ ఒప్పుకోకుండా కల్తీ జరిగిందని చెప్పి ఇంకా పోస్టర్లు వేశారు, ఫ్లెక్సీలు పెట్టారు. సో ఇవి పెట్టినప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే, కొంతమంది స్వచ్ఛందంగా వాళ్లే వచ్చి ఆ పోస్టర్లు తీసేయటం కూడా జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం. జనరల్గా అయితే వైసీపీ వాళ్ళకి నచ్చక తీసేయటం ఏదో చేస్తూ ఉంటారు. జనమే చెదరించుకుని వచ్చి అవి తీసేసి పక్కన పడేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిపోయింది, వీళ్ళు ఒక అబద్ధం చెప్పారు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళా ఇంకొక అబద్ధం ప్రచారంలోకి తెచ్చారు. అది ఎంత దారుణంగా అంటే, ఒక టాయిలెట్స్ దగ్గర పెట్టారు ఒక హోర్డింగ్, ఎక్కడ మాచర్లు అనుకుంటుంది. ఇంకో అన్ని చోట్ల, ప్రతి చోట ఒకే టయానికి రాత్రి వెలిసిపోయినాయి ఫ్లెక్సీలన్నీ వెలిసిపోయినాయి. ఇవన్నీ ఏమంటారు ఇప్పుడు? కెమికల్స్ కలిసినాయి అంటారు. ఇప్పుడు ఇది ఒక కొత్త రాగం. కొవ్వుదైపోయింది, కెమికల్స్ ఉన్నాయంట. అరే బాబు, మీరు ఎలిగేషన్ ఏమేశారు? ఇప్పుడు సిట్ సమర్పించింది వాళ్ళకేం తెలియక చెప్పారా? సిబిఐ వాళ్ళకి తెలియదా? 4 రకాలైన శాంపుల్స్ తీసుకుని టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి తెలియదా? ఇంకోటి ఇక్కడ మీరు గమనించాలి, ఈ నెయ్యి లోడ్ వచ్చింది చంద్రబాబు గారి పాలనలో. ఈయన పాలనలోనే ఆ శాంపుల్స్ కూడా తీసుకుంది. ఇప్పుడు శాంపుల్స్ తీసుకుంది చంద్రబాబు గారి పాలనలో. ఈ శాంపుల్స్ నెయ్యి వచ్చింది, లోడ్ అయితే వచ్చింది బాబు గారి పాలనలో. శాంపుల్స్ తీసుకుంది అదే నెయ్యి. ఇక్కడ కల్తీ జరిగితే జగన్ గారికి ఏం సంబంధం అనుకుందాం. ఒకవేళ కల్తీ జరిగింది అనుకుందాం, చంద్రబాబు గారి హయాంలో లోడ్ వచ్చింది, చంద్రబాబు గారి హయాంలో శాంపుల్స్ తీసుకున్నారు, అవి టెస్ట్ చేశారు. ఇక్కడ జగన్ గారికి ఎలా సంబంధం? అయిపోయింది. ఇవే చెప్పరు. ఒక లిస్ట్ ఒకటి చూపిస్తాను మీకు, మీరు చూడండి ఒకసారి. ఎలా అంటే, అది మన దగ్గర డేటా వచ్చింది, ఒక్కసారి చూపిస్తాను, జూమ్ చేసి చూపిస్తాను. ఒక్క నిమిషం చూడండి మీరు. ఇదిగోండి, నా స్క్రీన్ కనపడుతుందా మీకు? ఓకే, సారీ. ఇదిగోండి, ఇది ఇక్కడ ఫ్లాష్ పడుతుంది, సారీ. ఇదిగోండి, ఇవి లోడ్ వచ్చినాయి. డేట్స్ చూడండి మీరు ఒక్కసారి. డేట్ ఎప్పుడండి? ఫస్ట్ చూడండి, 12/04/2024, 20/06/2024, 25/6/2024. ఇక్కడ చూడండి,
ఇటు వస్తే పాస్ రిజెక్టెడ్. ఫస్ట్ 4 వచ్చేసి పాస్ అయినాయి. ఇదే లోడ్. ల్యాబ్ రిపోర్ట్ చూడండి, రిఫరెన్స్ నెంబర్లతో సహా ఉన్నాయి అన్ని. ఈ కింద 4 రిజెక్ట్ అయినాయి. రిజెక్ట్ బై ఎక్స్టర్నల్ ల్యాబ్ ఇది. ఓకే, ఇది కావాలంటే నేను పెడతాను మళ్ళా, చూడండి ఒకసారి. ఇదేంటంటే ఇది మెయిన్ వాళ్ళు తీసుకున్న శాంపిల్స్ అది. ఇప్పుడు ఈయనేమంటారు, అబ్బే లేదు లేదు కెమికల్స్ కలిసినాయి అంటారు మళ్ళీ. అరే బాబు, మీరు ఇదే రాగం, ఇంకా ఇదే గోల అయిపోయింది. ఇంకెన్నాళ్ళు జనాన్ని అలాగే మభి పెట్టేసి, ఎన్నాళ్ళు అలాగే ఉంచేసి మీరు ఒక అబద్ధం అయిపోయింది, ఇంకో తప్పు, తప్పు మీద తప్పు, జనాన్ని ఇంకా బురుడి గుట్టించే పనిలోనే ఉన్నారు. అది కూడా దేవుడి పేరు మీద మీరు. ఇంకొకటి, ఈ తిరుమల శ్రీవారి లడ్డు విచారణలో సిబిఐ పెట్టిన సిట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో వైసీపీ నాయకుల పేర్లు ఒక్కళ్ళే లేవు, జంతుకోవు లేదు. నెయ్యి వచ్చింది బాబు గారి పాలనలో, నెయ్యి శాంపుల్స్ తీసుకుంది, టెస్ట్ చేసింది బాబు గారి పాలనలో. కల్తీ జరిగితే ఇప్పుడు ఎవరు బాధ్యులండి దానికి? బాబు గారా, జగన్ గారా? ఇంకోటి, ఇప్పుడు నాస్తికులైన చంద్రబాబు గారు ఇదంతా అసలు ఇక తిరుపతి స్వామివారి ప్రతిష్ఠ భంగం చేయటానికి చేస్తున్నట్టు ఉంది అసలు ఇదంతా. లేకపోతే ఎవరైనా సరే అసలు అది ఎలా ఎలా కల్తీ చేస్తారు నాకు అర్థం కావట్లేదు. అరే, కల్తీ జరిగింది, కొవ్వు పెడితే అది పాడైపోయిన వాసన రాదా? రెగ్యులర్గా వాడే నెయ్యికి నువ్వు తయారు చేసేటప్పుడు చేసేదానికి అసలు ఎవరు ఆక్షేపణ ఎవరు పెట్టరా? అబ్జెక్షన్ చెప్పరా ఎవరు అసలు? ఇప్పుడు గతంలో కూడా 1000 కాళ్ల మంటపాన్ని కూల్చేశారు చంద్రబాబు గారి హయాంలో. చెప్పులతో పూజలు చేస్తారు, అవునా? పుష్కరాల పేరుతో 1000 కోట్లు దోచుకుని 29 మంది చనిపోయారు గోదావరి పుష్కరాలకి. విజయవాడలో గుడులు కూల్చేశారు. ఓకే, ఇప్పుడు దేవుడి ప్రసాదానికి కలంకలం అంటించి ఇదే పనిక మీరేమో పక్క అసలు మీకు భక్తి ఉందో లేదో కూడా డౌటే. మీరు కల్తీ లేదురా బాబు, ఏమీ జరగలేదు అంటే అదే పనిగా మళ్ళీ ఇంకొక అబద్ధం తెరపైకి తెచ్చారు. కాదు, జరిగింది అంటారా? ఇప్పుడు సిటీ చెప్పిన విచారణ అంతా వేస్టా, లేకపోతే సిబిఐ వాళ్ళకేం తెలియదా? ల్యాబుల్లో టెస్ట్ చేసిన వాళ్ళు పిచ్చోళ్ళ? ఎవరు ఇక్కడ? మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నానండి పదే, నెయ్యి వచ్చింది బాబు గారి హయాంలో, లోడ్ వచ్చింది, శాంపుల్స్ తీసుకుంది బాబు గారి హయాంలో, టెస్ట్ చేసింది బాబు గారి హయాంలో. ఇప్పుడు బాధ్యుడు జగన్ అంట, దానికి బాధ్యుడు జగన్ అంటారు మళ్ళీ. ఎలా? అసలు ఏం మాట్లాడతారో ఏంటో. ఇప్పుడు దీనికి మళ్ళీ ఫ్లెక్సీలు ఇచ్చేశారు, ఊర్లలో ఫ్లెక్సీలు పొద్దున్నే. ఇంత అబద్ధాలు, ఇంత అయిపోయింది, తప్పు అయిపోయింది. ఏదో ఒప్పుకోవటం, ఏదన్నా జనాలు ఎదురు చూస్తున్నారు. సరే, ఏదన్నా ఒప్పుకుంటారేమో వచ్చి పొరపాటు అయిపోయిందని. సరే, మీరు పొరపాటు అయిందని చెప్పకపోగా పైగా మళ్ళీ ఇదొకటి, కెమికల్స్ కలిసినాయి అంట. ఇప్పుడు ఆ కెమికల్స్కి, ఇక నెయ్యికి కెమికల్ ఫార్ములా కూడా తీసి, నెయ్యికి కెమిస్ట్రీలో ఏదో ఫార్ములా ఉండే ఉంటుంది, అది కూడా తీసుకొని ఇదిగోండి అని చెప్పి ఆ కెమికల్ ఫార్ములా అది కూడా ఏదో చెప్పేటట్టున్నారు. ఇప్పుడు ఇదంతా కెమికల్లే మొత్తానికి. అసలు నెయ్యి అనేది కెమికల్, జగన్ వల్లే ఇదంతా. మళ్ళీ ఇంతకుముందు కెమికల్ కాదు అది, నెయ్యి అనేది శుద్ధమైన నెయ్యి. ఆ టైంలో వీళ్ళున్నే టైంలో శుద్ధం అది. ఈయన వచ్చేటప్పటికి కల్తీ చేసేశారు. అది కూడా జగన్ గారు ఏమన్నా పని కట్టుకుని వెళ్ళిపోయి, అరే బాబు ఇది కల్తీ చేయండి, మీరు జాగ్రత్తగా కల్తీ చేయండి అని చెప్తారా? ఎవడో థర్డ్ పార్టీ వాడు, ఎవడో నెయ్యి ఇచ్చేవాడు వాడు. ఇంతకు ముందు ఇచ్చిన వాడే ఇప్పుడు ఇచ్చేది కూడా అదే సప్లయర్. మళ్ళా
ఇంతకు ముందైతే ఎవరు సప్లై చేశారో నెయ్యి సేమ్ అదే సప్లయర్ మళ్ళీ. మీరేమో అన్ని చూస్తేనేమో అసలు అన్ని నాస్తికులు చేసే పనులన్నీ చేస్తారు. ఇంకా డీసీఎం గారి సంగతి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు ఆయన లేరు. ఆయనకేమో ఆ ఎమ్మెల్యే గారు ఆ గన్ను తీసి బయట పెట్టేటప్పటికి ఆ గన్ను గోలలో ఉన్నారంతా. అది అది ఇప్పుడు ఆ గోల్లో ఆయన ఉన్నారు. వైసీపీ కార్యకర్తల మైండ్ సెట్ మారటానికి కూటమి ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది బ్రదర్. చేసినప్పుడు మరి ఏం చేస్తాం? అది నిరూపించాలి కదా ఎక్కడో చోట. ఇప్పుడు నెయ్యి లాంటి విషయం ఎవరు చేస్తారు? అది ఎవరొకళ్ళు చెయ్యాలి కదా. ఇప్పుడు మనం సొంతగా చెప్తేనేమో నమ్మే స్థితిలో లేరు వాళ్ళు. 4 రకాలుగా 4 శాంపుల్స్ 4 రకాల డిఫరెంట్ ల్యాబ్స్లో టెస్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా నమ్మపోతే ఇంకేం చేస్తాం వాటిని? ఇది చిన్న చిత్తగా వాళ్ళు టేకప్ చేసిన ఇది కూడా కాదు కదా. ఇప్పుడు నేను చెప్పేది అదే. ఈయన హయాంలో చంద్రబాబు గారి హయాంలో జరిగినవి కూడా జగన్ గారికి ఆపాదిస్తే ఎలా అంటున్నాను నేను. అది నా ప్రశ్న. ఇక్కడ కెమికల్స్ కలిసినాయి అని కొత్త రాగం మళ్ళీ. ఏం కెమికల్స్ కలిసినాయి రా స్వామి? మీకు అసలు భక్తులా? అసలు ఏం భక్తు? ఇంకా హోమ్ మినిస్టర్ గారు ఇంకో అడుగు ముందుకేశారు. ఆవిడ అసలు అయిన దానికి కాని దానికి ఆవిడ ముందు ఉంటున్నారు. మొన్నేమో జగన్ గారి మీద అలాగే రిపబ్లిక్ డే రోజు ఒక ట్వీట్ పెట్టారు, డిలీట్ చేసుకున్నారు. ఈ రోజు మళ్ళీ ఇంకో ట్వీట్ పెట్టారు, కెమికల్స్ కలిపారు అని చెప్పి. మేడం, మీరు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వాళ్ళు ఎవరో పెడుతున్నారు ట్వీట్లు, మీ అనుమతి లేకుండా అయితే పెట్టరు నాకు తెలిసి. చూసుకోవాలి కదా వాళ్ళు ఏం పెడుతున్నారు ఏం పెట్టట్లేదు. నాకు తెలీదు, మేము డిలీట్ చేశాము, మేము ఇది క్రమశిక్షణ గల పార్టీ మాది, బాబు గారు చెప్పారు అలా చేయకూడదని అందుకే డిలీట్ చేశాం. ఇవన్నీ చెప్తేలా మేడం? మళ్ళీ అసలు పెట్టడమే పొరపాటు. పెట్టినప్పుడు ధైర్యంగా ఉంచాలి. మరి తీసేశారు. ఇది కూడా అంతే. పొద్దున ఒకటి ఫేస్బుక్లో ఇంకో పోస్ట్ వేశారు, కెమికల్స్ కల్తీ జరిగిపోయిందని. ఇది ఇదే తప్పు మీద తప్పు. ఒక తప్పు ఒప్పుకోవటం కాకుండా తప్పు మీద తప్పు చేస్తానే ఉన్నారు. ప్రజలు గమనిస్తానే ఉన్నారు మేడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మౌనం, చంద్రబాబు గారు మౌనం. ఇవన్నీ చెప్పకుండా మళ్ళీ కొత్త స్టోరీ ఒకటి తీసుకొచ్చారు తెరపైకి. ఇలా ఉంటది. ఈ భక్తులతో మనోభావాలతో ఆడుకోవటమే పని అయిపోయింది మీకు. మరి ఎలా జనం కూడా ఎలా నమ్ముతున్నారో ఏంటో అయితే అర్థం కాదు. వీళ్ళని ఎలా నమ్ముతున్నారో తెలియదు అసలు. ఇంకా అదే భ్రమలో ఉన్నారా, లేకపోతే నిజంగానే కల్తీ చేశాడనే భ్రమలో ఉన్నారా? ఎవరు చెప్తే వచ్చి నమ్ముతారో అర్థం కావట్లే. మరి వీళ్ళు అదే పనిలో ఉన్నారు, నమ్మించే పనిలోనే ఉన్నారు. ఏమో మరి ఇలాంటివి చేస్తా ఉంటే ఎవడైనా ఏం చేస్తాడు? ఎంతవరకు చేస్తారు? చేయగలిగినంత చేస్తారు. అన్నీ సిట్ చేసి సిబిఐకి పెట్టి అందరికీ పెట్టి వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చి ఏమీ లేదురా బాబు కొవ్వేం కలవలేదంటే ఇదిగో లేదు మళ్ళీ ఇక అదే రిపీట్, అదే లూప్లో పెట్టి తిప్పుతా ఉన్నారు. తిప్పండి, ఎంతకాలం తిప్పుతారో తిప్పండి.